వచ్చినందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ విధంగా చేరి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చి ఉన్నారు. చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపం లేని వారు దానిలో నిలిచియుందురు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరినైనా మీకు వాక్యాన్ని మేము వినటానికినైనా మీరు ఇచ్చిన సమయానికై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీకు విత్తబడే వాక్యం తండ్రి మా యొక్క హృదయాల్లోనైనా భద్రపరుచుకోని తండ్రి, 30 60 100 ఫలించడానికి తగిన సహాయం చేయండి తండ్రి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని నిండారుగా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏమనంటే, లోపము లేనివారు దానిలో నిలిచి ఉందురు. మన జీవితంలో మనం లోపము లేనివారుగా ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే ఒక మాట పై మాట అంటా ఉన్నారు, ఏమని? యథార్థవంతులు అంటే లోపము లేని వారు అంటే యథార్థవంతుల గురించి చెప్తా ఉన్నారు. అంటే మన జీవితంలో లోపము లేని వారుగా ఈ లోకంలో మనం జీవించాలి. మరి లోపం లేని వారుగా అసలు బైబిల్ ఏం చెప్తా ఉంది? లోపం ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు, లేని వాళ్ళు ఎట్లా ఉంటారు, అసలు బైబిల్లో నిజంగా లోపాలు కలిగిన వాళ్ళు ఉన్నారా అనే విషయాల గురించి ఈ రాత్రికాల సమయంలో మనం కొంత పరిశీలన చేద్దాం. చేసి దాని ప్రకారం మనం ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ లోకంలో మనం లోపం లేని వారుగా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనందరం లోపాన్ని కలిగిన వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. మనం మాట్లాడే మాటలో కానీ, లేదంటే మన యొక్క ప్రవర్తనలో కానీ, లేదంటే మన యొక్క ప్రార్థనా జీవితంలో కానీ, లేదంటే మనం వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించడంలో కానీ, ప్రతి విషయంలో మనం ఏదో ఒక లోపాన్ని కలిగిన వారుగా ఉంటాం. అయితే ఈ లోపం లేని వారు బైబిల్లో ఉన్నారు. వాళ్ళ గురించి చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం తీసుకురావచ్చు, చదవండి. అధిపతులను దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చూడండి, దానియేలు గారిలో లోపాన్ని చూపిద్దామని ట్రై చేశారు. అయితే దానియేలులో ఏ లోపం లేదు. చాలా ప్రయత్నాలు చేశారు. దానియేలుని ఎట్లా పట్టుకుందామా, ఏ లోపం చూపిద్దామా, రాజు గారికి పట్టేద్దామా, దానియేలు మంచోడు కాదని ఎట్లా నిరూపించాలి అని ఒక ఆలోచన కలిగి ఉండి ఎంతగానో ప్రయత్నం చేశారు. ఎందుకు ప్రయత్నం చేశారు? 3వ వచనం చదవండి. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నుండి ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. చూడండి, ఇక్కడ రాజు అధిపతులు ఉన్నారు, ఆయన దగ్గర చేసే ప్రధానులు ఉన్నారు. వీళ్ళందరికంటే బుద్ధి గలవాడు, అతి శ్రేష్టమైన వాడు అని పేరు పొందాడు. అయితే వీళ్ళందరికీ తెలిసింది. ఏమనుకుంటా ఉన్నారు? అరే, మేము ఇన్ని సంవత్సరాల నుండి పనిచేస్తా ఉన్నామే, మేము ఎంత నమ్మకంగా పనిచేస్తా ఉన్నామే, దానియేలు అంట, ఈ దానియేలు తీసుకొచ్చి ఈ రాజ్యం మీద ప్రధానిగా చేస్తాడు అని ఇట్లా రాజు అనుకుంటా ఉన్నాడు అని ఒక ఆలోచన వాళ్ళు తెలుసుకొని ఒక ఏమంటా ఉన్నారు, ఒక లోపాన్ని చూపించాలి అని చెప్పి ఆశపడతా ఉన్నారు. అయితే దానియేలు ఎలాంటి లోపం లేని వాడిగా ఉన్నారు. అందుకే చూడండి, అక్కడ ఒక మాట కనపడతా ఉంది 4వ వచనం చివరిలో, దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చూడండి, దానియేలు ఏ విధంగా అయితే జీవించి ఉన్నాడో అదే జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. లోపము లేని జీవితాలు మనం జీవించేవారుగా ఉండాలి. ఏ విధంగా ఉండాలంటే, మనం అందరికంటే ప్రఖ్యాతి నొందిన వారుగా ఉండాలి.
క్రైస్తవుడు అనేవాడు. ఈ లోకంలో అనుకుంటా ఉంటారు క్రైస్తవుడు మా దేశాన్ని చెడగొడుతున్నారంటారు కదా. ఎవరైతే ఆ మాట అన్నారో వాళ్ళు బైకులు వాడకూడదు, లైట్లు వాడకూడదు, అన్నిటిని వదిలిపెట్టేసేయాలి. ఎందుకంటే క్రైస్తవులకి ఎన్ని కనిపెట్టింది? ఒకసారి మనం ఆలోచిద్దాం. క్రైస్తవులు ఫ్యాన్ కనిపెట్టారు, ఏసీలు కనిపెట్టారు, అన్ని కనిపెట్టింది క్రైస్తవులే. చూడండి, దేవుడు క్రైస్తవులకి జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నారు కాబట్టి వారు ఎన్నో ఆవిష్కరణలు చేశారు. మనం వాడే ఫోన్ దగ్గర నుండి ప్రతిదీ కూడా క్రైస్తవులే కనిపెట్టినట్లు మనం చూస్తా ఉన్నాం. అట్లా అదే విధంగా దానియేలు తన యొక్క జీవితంలో అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండుట. క్రైస్తవ జీవితంలో మనం అలాంటి అనుభవాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. అలాంటి అనుభవంలోనికి మనం రావాలి అంటే లోపము లేని జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ 4వ వచనం చివరలు అంటా ఉన్నారు, ఏమని? తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. మరి మన జీవితంలో మరి తప్పులు మనం కలిగి ఉన్నామా? చూడండి, మనం చిన్న చిన్న విషయాలకే పెద్దగా అరుస్తూ ఉంటాం, చిన్న చిన్న విషయాలకే చింతిస్తూ ఉంటాం, చిన్న చిన్న విషయాలకే బాధపడతా ఉంటాం, చిన్న చిన్న విషయాలకే చూడండి మనం లేనిపోయి మనం ఈ లోకంలో మనం తెచ్చిపెట్టుకుంటా ఉంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో మనం ఎట్లా జీవించాలంటే లోపము లేని వారిగా మనం ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. దానియేలు గారు మనకు కనబడతా ఉన్నారు. తర్వాత చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనం తీసుకుని చదవండి. 24:11. ఇదిగో చూడుము, నిన్ను చంపగా వస్త్రపు చెంగు మాత్రమే, నా వలన నీకు కీడు ఎంత మాత్రము రాదనియు, నాలో తప్పిదము ఎంత మాత్రము లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణమును తీయవలనని నన్ను తరుముచున్నావు. చూడండి, ఈ మాటలు ఎవరు చెప్తా ఉన్నారు? దావీదు గారు చెప్తా ఉన్నారు. చూడండి, సౌలు చక్కగా చేతికి దొరికాడు. ఏం చేయొచ్చు? చేతిలో ఖడ్గం ఉంది. ఒక్క ఏటేస్తే తల నుండి మొండు వేరైపోద్ది. అయితే దేవుని యొక్క అభిషేకం పొందినవాడు అనే ఒక్క మాట దగ్గర ఆగిపోయాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు? నాలో తప్పిదము ఎంత మాత్రము లేదు. అంటే లోపము లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఎవరు? దావీదు గారు తన యొక్క జీవితంలో లోపము లేని వాడిగా ఈ లోకంలో జీవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి మన జీవితంలో మనం ఎట్లా ఉన్నాం? మనం ఏంటంటే అవకాశవాదులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. ఈ లోకంలో అదే మనకి ఏదన్నా ఉందనుకోండి, ఏదన్నా మనం అవకాశవాదులుగానే ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉంటాం. కానీ దానియేలు గారు తన యొక్క జీవితంలో ఏం చేశాడు? ఏ తప్పు చేయకుండా దేవునికి భయపడిన వాడుగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. అందుకే చూడండి, అపోస్తల కార్యాలు 25వ అధ్యాయము 8వ వచనంలో ఇంకొకళ్ళు మనకు కనబడతారు. అపోస్తల కార్యాలు 25వ అధ్యాయము 8వ వచనం తీసిన చదవండి. 25:8. యూదుల ధర్మశాస్త్రమును గురించి కానీ దేవాలయమును గురించి కానీ కైసరును గురించి కానీ నేనెంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పాను. ఇక్కడ మనకి ఇక్కడ ఎవరు కనబడతా ఉన్నారు? మనకి పౌలు గారు కనబడతా ఉన్నారు. దానియేలు గారిని చూసాం, దావీదు గారిని చూసాం, పౌలు గారిని చూస్తా ఉన్నాం. అయితే వీళ్ళ జీవితంలో వాళ్ళు ఏ తప్పు చేయలే, ఏ తప్పిదము చేయలేదని మనకి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మరి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? చిన్న చిన్న విషయాల్లో మనం తప్పు చేసేవారుగా ఉండకూడదు. ఈ లోకంలో మనం చాలా నిష్ట కలిగిన వారుగా ఈ లోకంలో జీవించాలి. ఏ చిన్న తప్పు జోలికి మన పాపమే. మనం ఏ చిన్న అబద్ధం ఆడినా అబద్ధమేది, ఏ చిన్న మోసం చేసిన మోసమేది, ఏ చిన్న అన్యాయం చేసిన అన్యాయమే. కాబట్టి మన యొక్క జీవితంలో ఏ తప్పిదము లేని వారుగా ఈ లోకంలో మనం జీవించాలి. ఎందుకు జీవించాలి? అట్లా ఎందుకు జీవించాలంటే సహజంగా మనుషులకు వచ్చే ఆలోచన ఏంటంటే, అయ్యా నేను మనిషిని కదా, మనిషి అంటే పాపంలో పుట్టాడు, పాపంలో బ్రతుకుతా ఉన్నాడు, పాపంలోనే చనిపోతాడు, మనిషి మట్టి శరీరం, ఇది పాపం చేయకుండా ఎట్లా ఉంటాడు, లోపం లేనివాడుగా ఎట్లా ఉంటాడు అంటాం కదా. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఏమంటా ఉన్నారు? ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం
ఒకటో అధ్యాయము 15 వచనం తీసిన చదవండి. 1:15. వంకరగా ఉన్న దానిని చక్కపరచ శక్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. చూడండి, ఎప్పుడైతే మన జీవితంలో బాప్తిస్మం తీసుకొని ఉన్నామో, ఎప్పుడైతే మనం అంటే సమాజం ముందు, దేవుని ముందు మన యొక్క పాపాలు మనం ఎప్పుడైతే ఒప్పుకున్నామో, ఆ తర్వాత నుండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్య భాగంలో చెప్తా ఉన్నారు, లోపము గలది లెక్కకు రాదు. లోపాన్ని మనం కలిగి ఈ లోకంలో జీవించకూడదు, అది లెక్కలోకి రాదు. చూడండి, ద్రాక్ష గెల ఉంది. ద్రాక్ష గెలకి ద్రాక్ష పళ్ళు అంటుకొని ఉంటే దానికి ఒక విలువ ఉంటుంది. ఎప్పుడైతే ద్రాక్ష ఆ గెలకున్న ఆ ద్రాక్ష పండు విడిపోతుందో ఆ పండుకి విలువ లేదు. అవునా కదా? అట్లాగే మన యొక్క జీవితంలో మనం యేసుక్రీస్తు వారికి అంటిపెట్టుకొని మనం ఉండాలి. యేసుక్రీస్తు వారి యొక్క అడుగుజాడల్లో మనం నడిచేవారుగా ఉండాలి. మరి ఆ విధంగా ఉండవలసిన మనము ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి దూరంగా మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో, అప్పుడు మన యొక్క జీవితాల్లో విలువలేని వారుగా మనం ఉంటాం. ఆటోమేటిక్గా మన విలువ తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క మందిరంలో మనం గడిపేవారుగా ఉంటామో, ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రతి వారం ఆరాధించేవారుగా ఉంటామో, ప్రతి వారం బలలో చేతులు వేసేవారుగా ఉంటామో, మనకి తెలియకుండానే దేవుడు మన యొక్క కుటుంబాల్లో కార్యాలు చేసేవాడుగా ఉంటాడు. అందుకే అపోస్తల బోధ ఎందును చూడండి ఎంత చక్కగా చెబుతారు. సహవాసం ఎందును, ప్రార్థన చేయుట ఎందును, బల్ల రొట్టె విరిచెడ ఎందును. ఎట్లా ఉండాలి? ఎడతెగక ఉండు. ఎడతెగక అంటే మనం ఎట్లా ఉండాలి? దేవునితో సహవాసాన్ని మనం కలిగేవారుగా ఉండాలి. మనం మిస్ అవ్వకూడదు. పర్లేదులే సంఘం గుడికేలే, పర్లేదులే ఉపవాస ప్రార్థనలే, పర్లేదులే ఆరాధనలే, పర్లేదులే బల్లేలే, తీసుకోకపోతే ఏమైంది అనుకుంటాం. దానికి తగ్గ మనం లోపము కలిగిన వారుగా ఉంటాము. అందుకే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు, వంకరగా ఉన్న దానిని చక్కపరచ శక్యము కాదు. చూడండి, వంకర జీవితాలు మనం జీవిస్తా ఉన్నాం. మనకి తెలిసిన వాటిలో వంకరగా ఉన్నది ఏది చెప్పండి? ఒక జీవి వంకరగా ఉంది. కుక్క తోక వంకర మనందరూ తెలుసు. పాము ఎట్లా ఉంటుంది అంటే వంకరగా ఉంటుంది. పాము ఎప్పుడైనా స్ట్రైట్గా వెళ్ళినప్పుడు మనం ఎప్పుడైనా చూసామా? ఎప్పుడు చూడాల. పాము ఎట్లా వెళ్తుంది? ఎట్లా అంటది అంటే అది వంకరగానే వెళ్తా ఉంటుంది. మరి మనం ఈ లోకంలో పాపాన్ని విడిచిపెట్టిన మనం ఎట్లా ఉండాలి? వంకరగా ఉండకూడదు. మనం స్ట్రైట్గా ఉండాలి. మన చూపు దేవుని మీద మనం ఉంచాలి. దేవుని యొక్క మందిరం మీద మన చూపు ఉంచాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. మరి మనం అట్లా ఉండవలసిన మనం ఏం చేస్తున్నాం? ఆదివారం స్ట్రైట్గా చూస్తున్నాం, మిగతా రోజులు ఏం చేస్తున్నాం? సోమవారం ఒక పక్కకి వెళ్తున్నాం, మంగళవారం ఇంకొక పక్కకి వెళ్తున్నాం. చూడండి, పాము ఏ విధంగా అయితే వంకర బుద్ధి కలిగి ఉంటుందో అదే విధమైన జీవితాలు మనం జీవిస్తా ఉన్నాం. అందుకని వంకరగా ఉన్న దాన్ని చక్కపరచ శక్యము కాదు. అందుకే కుక్కతో ఒక వంకర అంటారు. ఎన్నాళ్ళైనా ఆ కర్రకేసి కట్టామనుకోండి, వంకరగా అంతే ఉంటది. మన జీవితాలు కూడా అంతే. అయ్యా మీరు రండి, దీవించబడండి, దేవుని కార్యాలు చూడండి, అభివృద్ధి చెందండి, ఆశీర్వదించబడండి అని వాక్యం సెలవిస్తా ఉంటే, అయ్యా మాకు వద్దు, మేము దీవించబడం, మేము ఆశీర్వదించబడం, మా కుటుంబాలు ఇంతే, మా బిడ్డలు ఇంతే, మా జీవితాలు ఇంతే అని మనం దేవుని యొక్క సన్నిధిని విడిచిపెడుతూ ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం. మరి బాధాకరమైన విషయం ఏంటంటే బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కూడా రాలేకపోతా ఉన్నారు. చూడండి, మనం దేవుని సన్నిధిలో ఎంత పెద్దరికంగా ఉంటామో. ఏది మనం లోపం లేని వారిగా ఉండవలసిన మనము లోపాన్ని కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. లోపము అంటే చూడండి, మనం ఎంత చెప్పినా అర్థం కాదు. ఒకవేళ వాళ్ళు అనుకుంటారు ఏమని, ఈ అబ్బాయి ఇంతే మా గురించే చెబుతున్నా అనుకుంటారు. మనం అభ్యంతరపడేవారుగా ఉండకూడదు. ఒకవేళ మన జీవితం వాక్యానుసారంగా లేకపోతే మనం సరి చేసుకోకుండా నా గురించే చెబుతున్నాడు, నేను ఎట్లా ఉంటాను చూసే ఉంటాడు అని మనం ఎప్పుడు అనుకోకూడదు. కాబట్టి మనం వంకర జీవితం అంటే లోపము లేని వారుగా ఈ లోకంలో మనం జీవించాలి. చూడండి, అందుకే పౌలు గారు ఒక మాట అంటా ఉన్నారు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం తీసిన చదవండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములో పెద్దలను నియమించిన నిమిత్తమే నేను క్రేతుల్లో నిన్ను విడిచి వచ్చి తిని. చూడండి, అక్కడ
లోపముగా ఉన్న వాటిని దిద్ది అనే మాట మనకు కనబడతా ఉంది. మనం కూడా సరి చేసుకోవాలి. ఒకవేళ మనం దేవుని సన్నిధికి వెళ్ళటం ఒకవేళ నిర్లక్ష్యం చేస్తా ఉన్నామేమో, ఇర్రెగ్యులర్గా ఉన్నామేమో. ఒకవేళ మన బిడ్డ స్కూల్కి వెళ్తే నెలకు 4 సార్లు వెళ్ళాడు అనుకోండి మన పిల్లలు, టీచర్ గారు ఏం చేస్తారు, కర్ర పట్టుకొని రెడీగా ఉంటుంది టీచర్ గారు. రే ఏంట్రా ఏం చేస్తున్నా, ఏంది ఎన్నిసార్లు చెప్పాలి, స్కూల్కి రావటం తెలియదా, ఏంది నెలకేంది 4 రోజులే వస్తానా అని కర్ర పట్టుకొని రెడీగా ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. పిలిచి డ్రా అని చెప్పి 4 దెబ్బలు కూడా వేసిద్ది. ఎందుకు వేసిద్ది? ఇర్రెగ్యులర్గా ఉన్నాడు అంటే తన తప్పును దిద్దుకోలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి దెబ్బ వేసి సరి చేసేదిగా ఉంటుంది టీచర్ గారు. టీచర్ గారే అంత స్ట్రిక్ట్గా ఉంటే మరి దేవుడు ఆయన కళ్ళు మూసుకొని ఉంటాడా? అయ్యో నా బిడ్డ మంచిదిలే, రాత్రి అంతా పెద్దగా గోలగా ప్రార్థన చేసిద్ది, వాక్యం చదివిద్ది, పర్లేదులే, ఎక్స్క్యూజ్ చేద్దాం దేవుడు అనుకోడు. దానియేలు గారు తన యొక్క జీవితంలో ఒక శాసనం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే చంపేస్తారు. అయితే దానియేలు గారు భయపడలా, రాజుకు భయపడలా, దేవునికి భయపడ్డాడు. ఆ యొక్క కిటికీ ద్వారాలు తెరిచి కిటికీ ఓపెన్ చేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ముమ్మారు ప్రార్థన చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. ఎందుకు చేయాలి 3 సార్లు? మనసులో అనుకోవచ్చుగా, కిటికీ క్లోజ్ చేసేసి అయ్యా నన్ను క్షమించయ్యా, శాసనం చేశాడు కదా మా రాజుగారు మాట నేను వినాలి, నన్ను క్షమించయ్యా అని చెప్పి అన్నాడు దానియేలు గారు. అలా ధైర్యంగా దేవుని ముందు కనపడినట్లు మనం చూస్తా ఉన్నాం. అందుకే లోపము లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం లోపము లేని వారుగా ఉండాలి. ఎందుకంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో, నీవు లోపముగా ఉన్న వాటిని దిద్దుకోవాలి. మనం ఎట్లా దిద్దుకోవాలి? మనం ఎప్పుడైతే దిద్దుకుంటామో అప్పుడు మనం ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. మన జీవితంలో దిద్దుబాటు లేకుండా, మన జీవితంలో మనం మార్పు లేని వారుగా, మారు మనసు పొందకుండా ఈ లోకంలో జీవిస్తే మనం లోపము కలిగిన వారమే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, మనం ఏ విషయాల్లో మనం లోపం లేని వారుగా ఉండాలి? మనం ఇప్పటివరకు బైబిల్ ఏం చెప్తా ఉంది లోపాన్ని గురించి. తర్వాత మన జీవితంలో లోపం లేని వారిగా మనం ఈ లోకంలో జీవించాలి అంటే మరి మనం ఏం చేయాలి? మరి ఏదో కండిషన్ ఉంటుందిగా. మనకి ఇల్లు రావాలంటే ఒక కండిషన్ ఏమని, 200 యూనిట్లు ఉంటే మేము స్థలం ఇవ్వమంటారు. లేదంటే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది, అయ్యా మీకు 2 లక్షలు మీకు ఇన్కమ్ ఉంటే సంవత్సరానికి మీరు ఎలిజిబుల్ కాదని చెప్తారు. అదేవిధంగా మనం లోపం లేని వారై మనం ఈ లోకంలో జీవించాలి అంటే చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం తీసిన వాళ్ళు చదవండి. 3:9. మీ విశ్వాసములో ఉన్న లోపము తీర్చినట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్లుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగు చెల్లింపగలము. ఇక్కడ ఒక ప్రశ్నిస్తా ఉన్నాడు. ఏం ప్రశ్నిస్తా ఉన్నాడు? మేము ఎట్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అడుగుతా ఉన్నారు. ఎందుకు? మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును, ఎక్కడ లోపం కనపడతా ఉంది? విశ్వాసంలో లోపం కనపడతా ఉంది. చూడండి, విశ్వాసుల్లో విశ్వాసం కరువైపోతా ఉంది. మన యొక్క విశ్వాస జీవితంలో విశ్వాసం లేని వారుగా ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం. చూడండి, అందుకే అంటా ఉన్నారు ఇక్కడ ఏమని, చూడండి అక్కడ, మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపము తీర్చినట్లు అనుగ్రహింపమని. చూడండి, దేవుని వేడుకుంటా ఉన్నారు, దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నారు. అయ్యా మీ విశ్వాసం బలపరుచుకోండి, మీరు విశ్వాసంలో జాగ్రత్తగా ఉండాలి, మీ విశ్వాసంలో బలహీనలైపోతా ఉన్నారు, మీ విశ్వాసం సన్నగిల్లిపోతా ఉంది అని బాధపడతా ఉన్నారు ఇక్కడ. అందుకంటున్నాడు చివరిలో, కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము. ఎట్లా చెల్లించాలి? విశ్వాసం లేదు కాబట్టి మనం దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, అది ఒక లోపము అనే మాట మనకు కనబడతా ఉంది. లోపాన్ని మనం కలిగి ఉన్నాం విశ్వాసులుగా. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, మీ విశ్వాసములో ఉన్న లోపము తీర్చాలి.
లోపాన్ని మనం తీర్చుకోవాలి, ఆ లోపాన్ని మనం సరి చేసుకోవాలి. విశ్వాసం లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. చూడండి, దేవుడు అంటే విశ్వాసం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉంటారు. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటారు. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించేవారుగా ఉంటాం. ఏది మన యొక్క విశ్వాసం? మనం చూసి మార్పు చెందాలి. బయట అన్యులుగా ఉన్నవాళ్ళు, లోకంలో ఉన్నవాళ్ళు మరి మనం చూసి ఏమి నేర్చుకుంటా ఉన్నారు? సంఘ ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఈ విశ్వాసి ఇంటిలో ఉన్నది అని వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. అంటే మనలో ఉన్న లోపాన్ని చెప్పుకుంటా ఉన్నారు. చూడండి, మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసం విషయంలో మనం లోపం లేని వారుగా ఈ లోకంలో ఉండాలి. చూడండి, తర్వాత 2వ దినవృత్తాంతాల గ్రంథం 35వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథం 35వ అధ్యాయము 16 వచనం చదవండి. 35:16. ఈ ప్రకారము వారు పస్కా పండుగ ఆచరించి యెహోవా బలిపీఠం మీద దహన బలులను అర్పించుట చేత ఆ దినమున ఏమీ లోపము లేకుండా యెహోవా సేవ జరిగెను. చూడండి, లోపము లేకుండా యెహోవా సేవ జరిగెను. మనం ఈ లోకంలో దేవుని సేవ చేసేటప్పుడు లోపము లేని వారుగా ఉండాలి. మనం ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం మాట్లాడి దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరంలో ఏదైనా పని చేస్తా ఉన్నాం అనుకోండి, అది లోపము కలిగిన సేవ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేసినా లోపం లేని వారుగా చేయాలి. ఒకవేళ లోపం కలిగి ఉన్నారని చెప్పి బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఈ పని చేయండి అన్నాం అనుకోండి, బాప్తీసం తీసుకున్న వాళ్ళు లోపం లేని వారా అని మన ప్రశ్న వచ్చింది. కానీ మన జీవితంలో దేవునికి సేవ చేసే విషయంలో లోపం లేని వారుగా ఉండాలి. అందుకే ఒక మాట అంటా ఉన్నాడు. ఏమని అంటా ఉన్నారు? ఇచ్చిన ఈ ప్రకారము రాజైన హోషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి పస్కా పండుగను ఆచరిస్తూ ఉన్నారు. ఎట్లా ఆచరిస్తూ ఉన్నారు? జరుపుకుంటా ఉన్నారు. మనం సంఘ కూడుకను జరుపుకుంటా ఉన్నాం. మరి సంఘ కూడిక జరుపుకునేటప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మనం దేవుని సన్నిధికి రావాలి. మరి సంఘ కూడిక జరుపుకోకుండా నేను డైరెక్ట్గా పెద్ద పండుగకు వస్తానంటే అట్లా? మన జీవితంలో చూడండి, అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని? ఆ దినమున ఏమీ లోపము లేకుండా యెహోవా సేవ జరిగెను. లోపము లేని వారుగా మనం దేవుని యొక్క సేవ చేసేవారుగా ఉండాలి. మనకి ఏలు చూపించేవారుగా ఉండకూడదు. ఒకసారి ఒక సేవకుని గురించి ఒక అతను ఇట్లా ఒక మాట అన్నాడు. నాకు అంటే 2 విధాలు అనిపించింది. ఫలానా సేవకుడు మళ్ళీ సైకిల్ పని చేసుకుంటున్నాడు, పంచర్లు వేసుకుంటున్నాడు, దేవుని సేవకు వచ్చి మళ్ళా వెనక్కి వెళ్ళాడు, దేవుని సేవ చేస్తున్నా అన్నప్పుడు నాకు అనిపించింది, అంటే ఒక సేవకుడు గురించి ఇట్లా మాట్లాడుకుంటా ఉన్నారు. చూడండి, లోపము లేని వారుగా మనం జీవించాలి. అంటే పని చేసుకోవడం తప్పు అని నేను అన్నాను. పని చేసుకోవాలి, మంచిదే. అపొస్తలుడైన పౌలు గారే డేరాలు కొట్టుకున్నారు, ఆయన పని చేసుకున్నారు, ఆయన చక్కగా భోజనం చేశారు, దేవుని యొక్క పనిలో ఉన్నారు, తప్పు కాదు. అయితే మన జీవితంలో లోపం లేని వారుగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఒకళ్ళ తప్పు మనం ఎత్తి చూపకూడదు. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క విధంగా వాడుకుంటాడు. ఆయన చూడండి, శిష్యుల్ని పిలుచుకొని వాళ్ళు ఏమన్నారు? మీరు మిమ్మల్ని మనుషులను పట్టి జాలరులుగా చేస్తానన్నాడు దేవుడు. అంటే వాళ్ళు అనుకోవచ్చు, మేము చేపలు పడుతున్నాము, మేము బాగా సంపాదిస్తాము, ఇప్పుడు ఒక్కొక్క కేజీ చాలా కాస్ట్గా ఉంటుంది, మేము దాని మీద బ్రతుకుతా ఉన్నాం, నేను రామని చెప్పలా. వాళ్ళు దేవుని యొక్క మాట విని దేవుని యొక్క సేవలోనికి వచ్చి ఉన్నారు, దేవునితోనే ఉన్నారు. వారు ఎంత కష్టం పడినట్లు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు హతసాక్షులుగా చనిపోయారు. మన జీవితంలో దేవుని యొక్క సేవ విషయంలో, దేవుని యొక్క పరిచర్య విషయంలో, దేవుని యొక్క మందిరంలో మనం చేసే పని విషయంలో లోపం లేని వారుగా ఉండాలి. ఏముందలే, వాళ్ళు చేసుకుంటున్నారుగా, వీళ్ళు చేస్తున్నారుగా, కరెక్టే. ఎవరి ఆశీర్వాదాలు వాళ్ళదే. ఎవరు చేస్తే వాళ్ళకే దేవుడు ఆశీర్వాదం ఇచ్చేది. నేను సైలెంట్గా ఉంటాను, నేను పర్లేదులే, నేను అఫీషియల్గా ఎమ్మెల్యే గారు వచ్చినట్టు వచ్చి కూర్చుంటాను, ఓకే, మంచిదే. కానీ మనకి తగ్గ ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు మనకి. దేవుని పనిలో మనం ముందుండాలి. నేను ఏం పని చేయాలి, దేవునికి ఎట్లా సేవ చేయాలి అని ఆలోచన కలిగిన వారుగా ఉండాలి. కాబట్టి మనం దేవునికి సేవ చేసే విషయంలో లోపము లేని వారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది.
తర్వాత 1 కొరింథీ పత్రిక 1:7 మీరు తర్వాత చూసుకోండి. దేవుని యొక్క కృపావరాల విషయంలో లోపము లేని వారిగా ఉండాలి అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నారు. దేవుడు మనకు ఒక కృపావరాన్ని ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు. కొంతమంది పాడతారు, కొంతమంది చక్కగా పరిచర్యలో ఉంటారు, కొంతమంది దేవుడు స్వార్థికులుగా వాడుకుంటారు. ఇవన్నీ మనం పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉన్నాం. అందుకే కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తా ఉంటారు, మీ కృపావరాల విషయంలో మీరు లోపము లేని వారుగా ఉండండి అని చెప్పి వారిని హెచ్చరిస్తున్నట్లు మనం చూడగలం. 1 కొరింథీ 1:7 మనం ఆ మాట చూడగలం. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2:2 చదవండి. తీతుకు రాసిన పత్రిక 2:2 తీసుకుని చదవండి. స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారునై ఉండవల్లని వృద్ధ స్త్రీలు మిగుల మద్యపాన శక్తులై ఉండక ప్రవర్తన యందును భయభక్తులు గలవారై ఉండవల్లని దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడుచు శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును ఎంట ఉండి పని చేసుకుని వారును మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము. ఇక్కడ మనం 2:2 చూస్తే ఎలాగనగా వృద్ధులు మితానుభవ గలవారును మాన్యులను స్వస్థ బుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనముల యందు, వేటి యందు? విశ్వాసము ప్రేమ సహనముల యందు లోపము లేని వారునై ఉండవలెను. విశ్వాసము ప్రేమ సహనము, ఈ 3 విషయాల్లో లోపం లేని వారుగా ఉండాలి. మరి మన జీవితంలో మనం ఎట్లా ఉంటున్నాం? అస్సలు మనకు సహనం అస్సలు లేదు. మనం చెప్పుకుంటాం, అబ్బా నేను ఎంత శాంతవంతురాలనో, అసలు నేను ఎంత మంచిదాన్నో, ప్రపంచంలో నా అంత మంచోళ్ళు లేరని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు. మన పక్కన వాళ్ళు చెప్పరు. మన పక్కన వాళ్ళని అడిగితే తెలిసిద్ది, పలానా వాళ్ళు ఫైర్ బ్రాండ్, అబ్బో మామూలుగా కాదు, ఒకసారి కదిలించి చూడండి అంటారు. మనకు చాలా సంతోషంగా ఉంటుంది. ఫైర్ బ్రాండ్ అనగానే అది పెద్ద బిరుదులాగా ఫీల్ అయిపోతాం. మనం కాదు, మన జీవితంలో మనం ఎట్లా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి, సహనాన్ని కలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవించాలి. సిచ్చుబుడ్డేలే మనం ఈ లోకంలో జీవించకూడదు. చూడండి, మనం ఈ లోకంలో ప్రేమ లేని వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. విశ్వాసం లేదు, ప్రేమ లేదు, సహనం లేదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఈ విశ్వాస ప్రేమ సహనముల యందు మనం లోపము లేని వారై జీవించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన యొక్క విశ్వాస యాత్రలో ఈ లోకంలో మనం జీవించేటప్పుడు వీటన్నిటి విషయాల్లో లోపము లేని వారుగా ఈ లోకంలో మనం జీవించాలి. మరి మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? మన బ్రతుకులు ఎట్లా ఉన్నాయి? ఎట్లా జీవిస్తూ ఉన్నాం? మనం మరి విశ్వాసి అని చెప్పుకుంటూ మన విశ్వాసంలో లోపం కలిగి ఉన్నామా? ప్రేమలో లోపం కలిగి ఉన్నామా? సహనంలో లోపం కలిగి ఉన్నామా? ఒకసారి మనం సరి చేసుకుందాం వాక్యానుసారంగా. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఏ విషయం అంటే ఎవరు లోపాన్ని కలిగి ఉంటారో ఆ విషయాలు కూడా ఒకసారి మనం చూసుకొని మనం ముగించుకుందాం. ఈ లోపం లేని వారిలో ఏ లక్షణాలు ఉంటాయి? సహజంగా మనం పర్ఫెక్ట్ కదా, మనం ఈ లోకంలో మనం సంపూర్ణులము అని మనం అనుకుంటాం. అయితే ఈ సంపూర్ణులుగా ఉండాలి అంటే, లోపము లేని వారుగా ఉండాలి అంటే వాళ్ళకు కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. జ్వరం వచ్చింది అనుకోండి, వాళ్ళకు ఒక లక్షణాలు ఉంటాయి. ఒళ్ళు వేడిగా ఉంటుంది, అది జ్వరం. తలనొప్పి ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, అది జ్వరం లక్షణాలు. అదేవిధంగా మన జీవితంలో లోపము లేని వారుగా మనం ఈ లోకంలో ఉండాలంటే మనం ఏ లక్షణాలు మనం కలిగి ఉండాలి అంటే, చూడండి, ఆ ప్రసంగి గ్రంథం 5:1 చెప్తా ఉన్నారు. ఏమనంటే, ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అనే మాట మనకు కనపడుతుంది. చూడండి, దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఏం చూసుకోవాలి మనం? దేవుని సంధికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన మనం చూసుకోవాలి.
ఎందుకు చూసుకోవాలంటే మనం లోపం లేని వారిగా దేవుని సన్నిధికి రావాలి. మనం లోపం కలిగి ఉండి దేవుని సన్నిధికి వస్తే ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే లోపం కలిగి ఉన్నాం. ఇప్పుడు మనం ఈ వెజిటేబుల్స్ కొనడానికి మనం వెళ్తాం మార్కెట్కి. మనం ఏం చేస్తాం? టమాటా 20 రూపాయలు. టమాటా విషయంలో ఏముందిలే ఏదో ఒకటి అని చెప్పి అన్నీ వేసుకుంటామా? జాగ్రత్తగా చూసేసుకుంటామా? చాలా జాగ్రత్తగా చూసేసుకుంటాం. మచ్చలు ఏమైనా ఉన్నాయా రౌండ్గా తిప్పి మరీ చూసుకుంటాం. ఒక్కొక్కటి ఏరి వేసుకుంటాం. మళ్ళీ బెండకాయలు ముదిరిపోయినాయా చక్కగా ఎర్రగొట్టి మరీ వేసుకుంటాం. చూడండి, మన జీవితంలో ఈ వెజిటేబుల్స్ గురించి మనం ఎంత జాగ్రత్త కలిగి ఉంటే ఆ 20 రూపాయలు లేదంటే 30 రూపాయలు 40 రూపాయల వెజిటేబుల్స్ గురించి మరి మన విషయంలో మనం ఎట్లా ఉన్నాం? మరి మనం జాగ్రత్త కలిగి ఉన్నామా? అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. పక్కన వాళ్ళ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనమంటలా. మనం లేచిన దగ్గర నుండి మనం ఎదుటి వాళ్ళనే చూసేది. మట్ట ఉంది, ఏమెట్ట ఉంది, ఆటెట చేస్తున్నాడు, వీటెట్ట చేస్తున్నాడు, ఆటెట తప్పిపోయాడు, ఈటెట తప్పిపోయాడు అని చెప్పి మనం లోకం అందరి గురించి చెబుతాం. ఒకరోజు ఏమవుతుందంటే మనం ఏదైతే చెప్పుకున్నామో అది మన కుటుంబాల్లో జరిగిద్ది. మనం అనుకోం ఏమనంటే, అరే ఏంద్రా మన కుటుంబంలో ఎట్లా జరిగింది అనుకుంటాం. మనం ఎప్పుడు మూడో వ్యక్తి గురించి మనం చెప్పుకోకూడదు. ఎప్పుడైతే అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటామో అదే మన జీవితంలో జరిగిద్ది. అప్పుడు అనుకుంటాం, అరే పలానా వాళ్ళ గురించి ఎట్లా చెప్పుకున్నామే, నా కుటుంబంలో ఎట్లా జరిగింది అనుకుంటాం. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చేటప్పుడు లోపము లేని వారిగా ఉండాలి. అంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. మనల్ని మనం చూసుకోవాలి. నేను ఎట్లా వెళ్తున్నాను, నా మాటలు ఎట్లా ఉన్నాయి, నా ప్రవర్తన ఎట్లా ఉంది, నేను పక్కన వాళ్ళతో ఎట్లా వాళ్ళతో ఎలాంటి స్నేహాన్ని నేను కలిగి ఉన్నాను, దేవుని సన్నిధిలో ఎట్లా గడుపుతా ఉన్నాను అని మనం చూసుకునేవారుగా ఉండాలి. అంటే మన యొక్క ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన మనం చూసుకునేవారుగా ఉండాలి. అందుకే చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. ఈ సంగతులను నాకు ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి నిన్నెవనని తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఎట్లా ఉండాలి? మనం దేవుని సన్నిధికి మనం వస్తా ఉన్నాం కదా, మనం వాక్యాన్ని చదివేవారుగా ఉన్నాంగా, మనం బాప్తిస్మం తీసుకున్న వాళ్ళగా ఉండాలి. మరి అట్లాంటప్పుడు మనం మాదిరిగా ఉండాలి. ఎట్లా మాదిరిగా ఉండాలి? నీ యవ్వనమును బట్టి లోపము లేని వారుగా ఉన్నాము అని మనం అర్థం చేసుకొని ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం ఎట్లా ఉండాలి? మన యొక్క ప్రతి ఒక్క నడవడికని బట్టి మనం దేవుని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే గుర్తుపెట్టుకోవాలి, మనం ఎట్లా మాట్లాడుతున్నాం. మన మాటలు చాలా తక్కువగా ఉండాలి. మనం చాలా ఎక్కువగా మాట్లాడతాం. చూడండి, డిసెంబర్ 31 ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? ప్రతి సంఘ గుడికి నేను వస్తా. నిర్ణయం ఎవరు తీసుకోమన్నారు నిన్ను? మళ్ళీ మనం రాము, మనం కనపడం. ఇంకా ఆదివారం కూడా మనం రాము. ఎవరు వాగ్దానం చేయమన్నారు? టకామని మనం మాట్లాడతాం. చూడండి, ఎందుకు మాట్లాడతాం అంటే, చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. 5:4. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. చూడండి, మనం చూడండి, ఈ లోకంలో కొంతమంది చక్కగా ఏం చేస్తారు? ఎంత చతురులాడతారు, ఎంత చతురు మాటలో. దేవుడు ఉన్నాడే, చూస్తున్నాడే, అసలు భయం లేని జీవితాలు మనం జీవిస్తూ ఉంటాం. చతురులు మనకు కావాలా? లోకంలో ఉన్నప్పుడు చతురులు ఆడాం, సరసోక్తులు వాడాం. చూడండి, అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని? పోకిరి మాటలైనను. ఎంత చక్కగా మాట్లాడతాము. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగదు. ఎందుకు? ఏందయ్యా, ఈ లోకంలో మేము సంతోషంగా ఉండకూడదా? మేము సరదాగా మేమన్నా
ఇట్లా సరదాగా ఉండకూడదా, ఏమైంది కాసేపు అట్లా ఉంటే తప్ప అనుకుంటారు కదా. చూడండి, బైబిల్ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉందో. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనాలు చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నందుదువు. కొన్నిసార్లు ఏమంటారంటే, అనకూడని మాటనే తక్కువని అంటారు. నువ్వు మనమ్మాయి అని చెప్పి అన్నానులే అంటారు. మనమ్మ అని చెప్పి బూతులు మాట్లాడితే ఎట్లా ఉంటుంది? మనమ్మ అని చెప్పి సరసోక్తులు మాట్లాడితే ఎట్లా ఉంటుంది? మనోడే అని చెప్పి బూతు మాట అన్నారనుకోండి, ఎట్లా ఉంటుంది? ఆ మాటను బట్టి మనం నీతిమంతులమా కాదని తీర్పు తీర్చబడుతుంది. ఎందుకంటున్నాడు ఇక్కడ, ఏమన్నాడు? మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి. దేని గురించి మనకు విమర్శ? మన మాటను బట్టే మనకు తీర్పు. ఈ లోపల నువ్వేం చేసినా నేను పట్టించుకోను అంటే మనం పాపం చేయకూడదు. పాపాన్ని చేయకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండినా మన మాట సరిగ్గా లేకపోతే మనం తీర్పులోనికి వస్తాం. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమని? వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. దేవుడు అడుగుతాడు, అబ్బాయి నువ్వు ఎందుకు ఈ మాట అన్నావు, అమ్మాయి నువ్వు ఎందుకు ఈ మాట అన్నావు అంటే మనం చెప్తామా? అయ్యా నేను ఊరిని అన్నానయ్యా, మా అమ్మాయే, మాకు బాగా తెలిసిన అమ్మాయి, మా కోడలు, నా కూతురు, మా అక్క, మా చెల్లి, అందుకే చిన్నదని చెప్పి ఈ మాట అన్నాను అంటే దేవుడు ఒప్పుకోడు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు వ్యర్థమైన ప్రతి మాటను గురించి మనం, అందుకన్నాడు, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి నిరపరాధి అని తీర్పు నందుదువు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం పలికే ప్రతి మాట విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. లోపము లేని వారుగా ఈ లోకంలో మనం జీవించాలంటే మన యొక్క మాటలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా మనం జీవిస్తే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. చివరిగా 2 మాటలు మనం చదువుకొని ముగిద్దాం. చూడండి, మన యొక్క జీవితంలో ఎప్పుడైతే ఆ రకమైన జీవితాన్ని మనం జీవిస్తామో దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. చూడండి, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం తీసుకురా చూడండి. కాబట్టి యెహోవా ఎదుట మిమ్ముని మీరు ప్రత్యేక పరచుకొని ఉండుడి. చూడండి, ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏం కనబడతా ఉందంటే, కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకొని ఉండుడి. అంటే ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి. లోక ఆచారాలు మనం పాటించాలి.